తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కులను టీజీఎస్పీఎస్సీ వెల్లడించనుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్ 1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెలువనుంది. ఇక అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్ లో అప్లోడ్ చేయనున్నట్లు కమిషన్ తెలిపింది. తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కులను టీజీఎస్పీఎస్సీ వెల్లడించనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. సునీత, గ్రూప్ 1 పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది గ్రూప్ 1 అభ్యర్థులకు. ఈ రోజు ఉదయం గ్రూప్ 1 ఫలితాలు కూడా విడుదల చేయనుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఇవే మొట్టమొదటి గ్రూప్ 1 నియామకాలు కావడం కూడా విశేషం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొంతవరకు పేపర్ లీకేజ్ వ్యవహారంతో కూడా అంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ, గ్రూప్ 4 సంబంధించి కూడా సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి మొట్టమొదటి గ్రూప్ 1 సంబంధించి ఫలితాలు కూడా ఈ రోజు విడుదల కాబోతున్నాయి. అయితే గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు కూడా గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు కూడా జరిగాయి. మొత్తం దాదాపు 563 పోస్టులకు గాను 31,403 మంది అభ్యర్థులు కూడా మెయిన్స్ పరీక్ష కూడా అర్హత సాధించారు. 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షలో అభ్యర్థులు ప్రాథమిక మార్కుల వివరాలను కూడా టీజీపీఎస్సీ కూడా ప్రకటించనుంది. అలాగే ఈ మంగళవారం కూడా గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, అదేవిధంగా 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ కూడా విడుదల చేయట్లు కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ తన వెబ్సైట్ లో కూడా వెల్లడించింది. మరి ఇప్పటి నుంచే చాలా వరకు ఇటు గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి రిజల్ట్స్ కోసం కూడా ఇప్పటికే అభ్యర్థులంతా కూడా ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితున్నాం. ఇక గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు మొత్తం దాదాపు 21,093 మంది అభ్యర్థులు కూడా హాజరయ్యారు గ్రూప్ 1 ఫైనల్ పరీక్షల కోసం కూడా. ఇక ఫలితాల ప్రకటనతో గ్రూప్ 1 తుది నియామకాల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. మరి దీనికి సంబంధించి కూడా మరి ఇప్పటికే ఇటు అభ్యర్థుల మార్కులను కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేయనున్నారు టీజీపీఎస్సీ. అయితే రిజల్ట్ తో ఇటు పరీక్ష ఫలితాలు కూడా ఇటు రీకౌంటింగ్ ఆప్షన్ కూడా స్వీకరిస్తామని కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ తన వెబ్సైట్ లో కూడా పేర్కొంది. అయితే మొత్తానికి ఇటు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇటు 563 పోస్టులకు గాను 1:2 నిష్పత్తిలో జాబితాలు కూడా విడుదలవుతుంది. మరి మార్కులు ఎక్కువ వచ్చిన వారికి కూడా మరి తుది జాబితాలో కూడా మరి మొదటగా వాళ్ళకు ప్రయారిటీ ప్రకారం ఇటు క్యాస్ట్ సెన్స్ ప్రకారం కూడా జాబ్స్ కూడా ఇస్తారు. మరి 1:2 నిష్పత్తిలో కూడా జాబితాలు విడుదల చేస్తారు కాబట్టి మరి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మరి తొలి జాబితాలో ఉంటారు. ఇటు అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల వివరాలను కూడా టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్ లో కూడా విడుదల చేయనుంది. మరి దానిలో కూడా అభ్యర్థులంతా కూడా తమకు వచ్చిన మార్కులు కూడా చూసుకోవచ్చు. మరి ఏమైనా డౌట్ ఉంటే రీకౌంటింగ్ కూడా ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మరి అభ్యర్థులంతా కూడా వెబ్సైట్ ను కూడా ఫాలో కావాలి. మరి వెబ్సైట్ లో సంబంధించి కూడా సమాచారం ఇస్తాం కాబట్టి మరి దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లారిఫై చేసుకోవాలని కూడా ఇప్పటికే చెప్పారు. ఇటు గ్రూప్ 1 ఫలితాల విడుదలతో అనేక సమస్యలు కూడా ఎదురయ్యాయి కాబట్టి మరి గతంలో మరి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా వరకు పగడ్బందీగా చర్యలు తీసుకుంది. అంటే మొదటి నుంచి కూడా ఇటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి మాస్ కాపింగ్ గానీ లేకపోతే ఇతరేతర సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు జరగకుండా ఇప్పటి వరకైతే మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని పరీక్షలు కూడా సజావుగా నిర్వహిస్తుంది. ఒకవైపు మనం చూస్తే మాత్రం రాష్ట్రంలో ఇప్పటికే ఇంటర్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క గ్రూప్ 1 పరీక్ష ఫలితాల కోసం కూడా ఈ అభ్యర్థులంతా కూడా ఎంతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి అధిక మొత్తంలో ఇప్పటికే దాదాపు 30,000 పైగా పోస్టులు కూడా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మరి ఒక్కొక్క సంబంధించి అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు
గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మరి త్వరలోనే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 సంబంధించి కూడా విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి మరి జనరల్ ర్యాంక్ కూడా విడుదల చేయనున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో నిరుద్యోగులంతా కూడా ఎంతగా ఆశ చూస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంతవరకు అన్యాయం జరిగిందని కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. నిరుద్యోగులు కూడా మరి పెద్ద ఎత్తున కూడా దాదాపు పేపర్ల లీకేజ్ వ్యవహారం చూసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు రాష్ట్రాలతో కూడా దద్దరిల్లిన పరిస్థితి. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఇటు గ్రూప్ 1 పరీక్ష ఫలితాలకు సంబంధించి కూడా పకడ్బందీగా చర్యలు కూడా చేపట్టారు. ఎక్కడ ఎలాంటి లోటుపాటు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటివరకైతే మాత్రం అంతా కూడా సజావు సాగింది. మరి ఈ రోజు ఉదయం 11 గంటలకు టీజీపీఎస్సీ అధికారికంగా ఈ గ్రూప్ 1 సంబంధించిన పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేస్తారు కాబట్టి మరి ఉద్యోగాల కోసం ఎంపికవుతున్న వారికి మాత్రం శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి తమకు ఉద్యోగం వస్తే తాము బాగుపడతామని కూడా అనుకుంటున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 సంబంధించి ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా గతంలో కోర్టు కేసులు కూడా ఎన్నో చూసాం మనం. మరి చాలా వరకు 2 పిటిషన్లు కూడా గతంలో సుప్రీంకోర్టు కొట్టివేయడంతో మరి గ్రూప్ 1 పరీక్ష ఫలితాలకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. మరి గతంలో కొంతమంది అభ్యర్థులు కూడా తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరి వారి పిటిషన్లు కూడా కొట్టివేయబడ్డాయి. మరి కొంతవరకు ఆప్షనల్ సంబంధించి కూడా కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ ప్రజెంట్ అయితే మాత్రం సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించగా మరి తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా పిటిషన్లు కొట్టివేయడంతో మరి గ్రూప్ 1 పరీక్ష ఫలితాలకు సంబంధించి కూడా మార్గం అయితే సుగమమైందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇటు గ్రూప్ 1 సంబంధించి మెయిన్స్ సంబంధించి ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.